ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోకారెడ్డి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. పలు సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. సమస్యల తీవ్రతను గుర్తించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. గిద్దలూరు గణేష్ నగర్కు చెందిన బాలమ్మకు పింఛన్ రావడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆమెకు పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్థమైందండి. ఇది ఎఫ్ఐఆర్లో క్లియర్ ఇచ్చారు. 2023 జనవరి నుంచి తీసేసారు సార్. నాకు పింఛను 2023లో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో తీసేస్తారు. అవును సార్. అడిగితే ఏం చెప్పినారు వాళ్ళు? అప్పుడు ఆ రోజు నేను తిరిగి నాది పోయి కనుక్కున్నామంటే నోటీస్ వచ్చింది సార్, మీకు పింఛన్ రాదు అన్నట్టు నోటీస్ పంపించారు. నోటీస్ పంపించి ఎందుకు రాదు ఏందని కనుక్కోవడానికి వెళ్ళాను సార్. రాంబాబు సార్ దగ్గరికి వెళ్ళాను, కమిషనర్ సార్ని కలిసి వచ్చాను, పంచాయతీ ఆఫీస్ కాడికి అందరు తిరిగి వచ్చాను సార్. తిరిగి వస్తే చేస్తామన్నారు. ఇంకా ఇంకా పలకలేదు. ఆ కాడికి మళ్ళీ ఒంగోలుకు వెళ్ళాను సార్. నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను సార్. నేను కలెక్టర్ ఆఫీస్ కాదు కానీ మనకి ఏంటంటే రిమ్స్లో సర్టిఫికెట్ అంటే మీకు 100% వైకల్యం కాకుండా లెక్కకు వస్తుంది. 100% ఉంది సార్. ప్రభుత్వం కంప్లైంట్ ఇప్పుడు మన గ్రీవెన్స్ ఇప్పుడు ఫ్రైడే కాబట్టి ఎవ్రీ ఫ్రైడే మన గ్రీవెన్స్ ఉంటుంది. మన గ్రీవెన్స్ 1వ వార్డులో మన ఈ టెంపుల్ గణేష్ టెంపుల్ దగ్గర ఉంటారు వాళ్ళు. సో ఆమె పాపం నేను లాస్ట్ టైం ఉన్నప్పుడు కూడా ఆమెకి ఏంటంటే మదరు ఆమె ఒక రేషన్ కార్డులో ఉంటాయి. ఆమె హైట్ అంతా కలిపి కూడా 2 feet ఉండదు, 2 feet ఉంటుంది ఆమె ఎత్తు. అంటే పూర్తిగా మనం చెప్పాలంటే మన భాషలో మరగుజ్జు అని అంటాం మనం. సో తల్లి దాంట్లో ఉండటం మూలన ఆమెకి ఏమైందంటే మొన్నటిదాకా 2023 దాకా పెన్షన్ మనకి ఆమెకు వచ్చింది. 2023లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు స్టాప్ చేశారు. ఇప్పుడు ఆమెకు పెన్షన్ రావాలంటే మనం ఏం చేయాలి? మనం